ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా రసవత్తరంగా మారిపోయాయి. ఇంతకుముందు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా మరి ఎన్ని సీట్లు ఇస్తారని కొంచెం ప్రధానంగా చర్చ జరిగింది. ఇక పొత్తులో భాగంగా మరి టీడీపీ, జనసేన అయితే సీట్ల పంపకం అయితే పూర్తయిపోయింది. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయనే విషయం పైన కూడా పూర్తి స్పష్టత రావడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధానంగా జనసేన పార్టీ పైన అనేక రకాలైన విమర్శలు అయితే వస్తున్నాయి. మరి జనసేన కేవలం 21 సీట్లకే పరిమితమైందని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయానికొస్తే మరి పవన్ కళ్యాణ్ మన జనసేన పార్టీని బ్రతికించుకోవడానికి మరి తనదైన శైలిలో ఒక పొలిటికల్ స్ట్రాటజీని మరి ఆంధ్రప్రదేశ్లో ప్లే చేయడం జరిగింది. స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. అసలు చంద్రబాబుతో పొత్తునే కోరుకోని బీజేపీతో, స్నేహానికి కోరుకోని బీజేపీతో, చంద్రబాబుకు, టీడీపీకి దూరంగా ఉన్న బీజేపీని మరీ ఒప్పించి పవన్ కళ్యాణ్ ఒక చరిత్రను తిరగరాయడం జరిగింది. ఇక టీడీపీ, జనసేన రెండు పార్టీలతో వైసీపీని ఓడించలేమని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి తను బీజేపీ అధినాయకుల్ని ఒప్పించి ఆ క్రమంలో టీడీపీ అధినేతను, తర్వాత అమిత్ షా, తర్వాత నడ్డా, మరి మోడీతో కూడా ములాఖత్ చేయించి మరి మరి పొత్తు పైన కీలక కృషి చేయడం జరిగింది. ఈ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఏదైతే మరి పార్లమెంటు కూడా పోటీ చేస్తాడని, అసెంబ్లీ స్థానాన్ని కూడా పోటీ చేస్తాడని చర్చ జరిగింది. కానీ ప్రస్తుతానికి మాత్రం పార్లమెంటుకు కాకుండా ఓన్లీ అసెంబ్లీ స్థానానికే పోటీ చేయనున్నట్టు అది పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించడం జరిగింది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. ఒకవేళ మరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే కనుక మరి కేవలం దేశ రాజకీయాలకే పరిమితం అయిపోతాడు. జనసేన పార్టీ అనేది పూర్తిగా కనుమరుగైపోతుందని ఊహించిన పవన్ కళ్యాణ్ మరి తన యొక్క ప్లానింగ్ను మార్చుకొని పిఠాపురం నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి జనసేనను రక్షించుకోవడానికి పవన్ కళ్యాణ్ మరి ఈ రకంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని మనం హర్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అభివృద్ధి కుంటుపడిపోయింది, అప్పుల పాలైపోయింది. మళ్ళీ ప్రగతిని సాధించడానికి, రాష్ట్రాన్ని కాపాడడానికి అయితే పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మరి కృషి చేస్తుండడం అయితే చాలా గొప్ప విషయం అని మనం చెప్పవచ్చు. ఇక కాపు సామాజిక వర్గం కావచ్చు, మరి అన్ని సామాజిక వర్గాలు మరి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మరి బాసటగా నిలిచే విధంగా వాళ్ళు మరి కృషి చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ దిశగా మరి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మరి తన రాజకీయ చతురతను ఇక్కడ ప్రదర్శించి మరి రాబోయే ఎన్నికల్లో 2024 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మరి పార్టీని విజయపథం వైపు, కూటమిని విజయపథం వైపు తీసుకుపోయే ప్రయత్నంలోనైతే ఉన్నాడని మనకు స్పష్టమవుతుంది.